అందరికీ నమస్కారం. నేను మీ జానకిరామ్ వాసుపల్లి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జీవో నెంబర్ 363 ద్వారా విశాఖపట్నం బీచ్లో బీచ్ షాక్స్ని పెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. విశాఖ వాసులుగా అదేవిధంగా జాతీయ మత్స్యకార సంఘం తరపున కూడా దీనిని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఈ షాక్స్ పెట్టడం వలన ఇప్పటికే సముద్రంలోని విపరీతమైన పొల్యూషన్ పెరిగిపోయింది. ఈ విషయాన్ని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దూకుడుగా ముందుకు వెళ్తూ ఈ మద్యం విధానాన్ని కొత్త పాలసీని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ బీచ్లో షాక్స్ పెట్టడం కోసం అని చెప్పి 363 జీవోని కూడా రిలీజ్ చేసింది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే సముద్రంలోకి ఈ తాగేసినటువంటి బాటిల్స్ని, ప్లాస్టిక్ బాటిల్స్ అన్నింటినీ కూడా విచ్చలవిడిగా విసిరేయడం జరుగుతుంది. దీనికంటే పక్కాగా ఒక ప్రణాళికంటూ ఏమీ ఉండదు. తాగిన తర్వాత ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆహ్లాదకరమైన కుటుంబ వాతావరణం కూడా చెడిపోయే పరిస్థితి ఉంది. మరి ఇటువంటి పరిస్థితులను ఏమీ కూడా పట్టించుకోకుండా ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం గోవా బీచ్ తరహాలో విశాఖపట్నం తయారు చేసేద్దాము అనుకొని ప్రయత్నం చేస్తుంది. అసలు విశాఖపట్నాన్ని వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది. మేమైతే దీన్ని పూర్తిగా తప్పుపడుతున్నాము. ఈ నిర్ణయాన్ని 2024 జూన్ 11వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీ, యూరోపియన్ యూనివర్సిటీస్ దాదాపుగా 5 యూనివర్సిటీలు కలిపి సముద్రంలో అధ్యయనం చేసి ఒక సైంటిఫిక్ రిపోర్ట్ను కూడా యూరోప్కి పంపించడం జరిగింది. విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతంలోనే ప్రధానంగా వాళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది. సో విశాఖపట్నం సముద్రంలో మెరైన్ పొల్యూషను, ప్లాస్టిక్ పొల్యూషన్ చాలా ఎక్కువైపోయిందని చెప్పేసి ఆ రిపోర్ట్లోని చాలా ప్రస్ఫుటంగా ఉంది. దీనిని అవసరమైతే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో దాన్ని మీరు అందరూ కూడా ఒకసారి స్టడీ చేయండి, ఇది నిజమా కాదు అనేది. అంటే ఇంత ఎక్కువ పొల్యూషన్ జరిగిపోతున్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో మళ్ళీ మీరు బీచ్లో షాక్స్ పెట్టడం వల్ల ఎంత మంచి జరుగుతుంది, మత్స్యకారులకు ఎంతవరకు మేలు చేకూరుతుంది, మీరు సముద్రంలో పొల్యూషన్ తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏమిటి? మీకు ఇప్పుడు లాసెన్స్ బే కాలనీ నుంచి ఆర్కే బీచ్ వరకు ఎక్కడ పడితే అక్కడ సిటీలోంచి వచ్చేటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా శుద్ధి చేయకుండా సముద్రంలోకి కలిసిపోతూ ఉంది. చాలా వీడియోస్ సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చ జరిగినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదు. వీటిపైన వీటిని మానేసి ఎక్కడైనా సరే ఒక ఈటీపీ అయినా పెట్టి వాటర్ని క్లీన్ చేసి సముద్రంలోకి వదులుతున్నారా? ఎక్కడ జరగటం లేదు. సో ప్రజలకి అవసరమైనటువంటి ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలని పక్కన పెట్టి బీచ్లో ఈ షాక్స్ పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.